కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మరోసారి రచ్చకెక్కింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు చేరిపోయారు. దాంట్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని చెప్పి పదే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తోంది. అనేక అంశాలపైన కూడా ప్రస్తావిస్తూ మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు దానికి మరింతగా బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఆరోపణలకి మరింతగా ఆజ్యం పోస్తున్నాయి ఈ వ్యాఖ్యలు. సో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ పటాన్ చెరులో నిత్యం కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్తో అనేక విభేదాలు కూడా ఉన్నాయి. గూడెం మహిపాల్ రెడ్డికి తరచుగా మనం చూస్తున్నాం, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతకీ అయినా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తేల్చుకోవాలంటే కూడా రోడ్లకు ఎక్కినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ రకంగా కొనసాగుతూ ఉండగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏకంగా కాంగ్రెస్ని ఉద్దేశించి నేను మాట్లాడలేను ఆ మాట, మీరు ఒకసారి డెఫినెట్గా పరుష పరజాలాన్ని ఉపయోగించాడు. అయినా కాంగ్రెస్ పార్టీని చాలా తేలికపాటిగా కూరలో కరివేపాకు అంటూ ఉంటాం, అంతకంటే హీనంగా, అంతకంటే ఘోరంగా, అంతకంటే దారుణంగా కాంగ్రెస్ పార్టీని తీసిపారేశారు గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని పరుష పరజాలం ఉపయోగించి ఆయన మాట్లాడిన పరిస్థితి కార్యకర్తల ముందు. పారానగర్ డంపింగ్ యార్డ్ విషయంలో స్థానికులతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా అని చెప్పి డంపింగ్ యార్డ్ ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అడగడంతో తాను కాంగ్రెస్ పార్టీ కాదు పక్కా బీఆర్ఎస్ అంటూ తేల్చేస్తూ కాంగ్రెస్ ఉద్దేశించి చాలా పెద్ద మొత్తంలో ఇక నేను మాట చెప్పలేను, అందుకే నేను దాన్ని పదే దాటవేస్తున్నాను. అటువంటి పరజాలం ఉపయోగించి మాట్లాడారు ఆయన. అనర్హత వేటుకు భయపడే ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆడియో వీడియో వైరల్ గా మారింది. అట్లా సార్ అట్లా కాదు, మీరు అధికార పార్టీ ఉండడం అధికార పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకో కాదన్నా.